నేటి యువతరానికి కావచ్చు, లైక్ జెన్‌జీ జనరేషన్ అనుకోవచ్చు. వాళ్ళకి మీరిచ్చే పిలుపేంటి? ఎగ్జాక్ట్‌లీ. ఈరోజు జెన్‌జీ యూత్‌ని చూసుకుంటా ఉంటే గనక మొత్తం అంతా కూడా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారండి. ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారు అంటే గనక ఫస్ట్ డ్రగ్స్ అని, హ్మ్. దాని తర్వాత ఆల్కహాల్ అని చెప్పని, దాని తర్వాత ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, అభిమాన హీరో సినిమాలని చెప్పని, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని చెప్పని, అదే విధంగా అభిమానించే ఒక రాజకీయ నాయకుడు అని చెప్పని, అన్న అన్న అనుకుంటా, ఆ పార్టీ జెండా, ఈ పార్టీ జెండా ఇయన్నీ చేస్తా, వీటిలకన్నిట్లికి అతీతంగా డబ్బులు కావాల్సొచ్చినప్పుడు ఈజీగా మనీ సంపాదించడానికి బెట్టింగ్ యాప్స్, హ్మ్. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయి ఈ అప్లికేషన్స్‌లో లోన్ యాప్స్ ఉంటున్నాయి ఈ మధ్య. హ్మ్. హ్మ్. వాటిల్లో డబ్బులు తీసుకొని, ఆ డబ్బులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. గత 2 డికేడ్స్ ఒక సర్వే స్కినారియో తీసుకుంటే గనక 17.1% 15-29 సంవత్సరాల మధ్య ఉన్న యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాంట్లో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ కూడా ఉన్నారు. కాకపోతే గర్ల్స్ పర్సెంటేజ్ తక్కువగా ఉంది. 2% మాత్రమే ఉంది ఆ 17.1లో. అదేవిధంగా తాగి రోడ్ల మీద హ్మ్. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి రోడ్ యాక్సిడెంట్లు చేసి, లేదంటే కనుక స్టంట్స్ చేస్తా చనిపోయేటువంటి జెన్‌జీ పర్సెంటేజు 15.35 ఉందండి. అదేవిధంగా మిగిలిన ఇతర కారణాలు మొత్తం పర్సెంటేజ్ తీసుకుంటే గనక 35% డెత్ రేట్ ఉంది. సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అని అంటే గనక, మీరందరూ ఒక ఎన్నో ఆశలతోటి జీవితంలో వాళ్ళని ఒక ఉన్నత స్థానాల్లో నిలబెట్టాలి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కలలుగంటూ వాళ్ళని పెంచడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకి ఏమన్నా అవసరం ఉన్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. హ్మ్. ఆ ఫోన్ కూడా కాస్ట్లీ ఫోన్ కొనిచ్చేది ఎవరు అనంటే కనుక తల్లిదండ్రులు. ఎవరో తెలియని ఒక అమ్మాయి గురించి, దట్టు ట్రయాంగిల్‌లో, లేదు అంటే గనక రేపటి రోజున ఆ బంధం ముందుకు వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో తెలీదు. లేదు అనంటే గనక ఆ ఉన్న రిలేషన్‌షిప్ రేప్ కేసులతో కూడా ఎండ్ కావచ్చు. హ్మ్. అది కూడా తెలీదు. వాళ్ళ కోసం, నాయకుల కోసం వాళ్ళు వీళ్ళ ఫోన్‌లు కూడా లిఫ్ట్ చేయకుండా, వాళ్ళ కనీస అవసరాలు అంటే ఒక జ్వరం వచ్చో, ఒక మెడికల్ ఎమర్జెన్సీనో, ఇంకొక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. ఫోన్ లేపుకోకుండా వాళ్ళ జీవితాలను వెయిట్ చేసుకుంటున్నారు.